ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. గత తెలంగాణ ప్రభుత్వంలోని అధికారులు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలతో పాటు సినీ ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్స్ చేశారని ఆరోపణలు కూడా వినిపించాయి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా తెలుస్తోంది. రియల్టర్లు, సినీ ప్రముఖుల ఫోన్ నెంబర్ సైతం ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు బయటపడడంతో మొత్తం ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకి ఆదేశించింది. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాపింగ్కి గురైనట్టుగా అధికారులు గుర్తించారు. ఇక హైదరాబాద్లోని ప్రముఖ బిజినెస్ మ్యాన్స్ తో పాటు రియల్టర్ల నుంచి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు ఆధారాలు బయటపడ్డాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సినిమా ఇండస్ట్రీని కూడా తాకిన విషయం తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ యాక్టర్స్ ఫోన్స్ ట్యాపింగ్ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. వీరిలో ఎక్కువగా హీరోయిన్స్ నెంబర్సే ఉండడం సంచలనం సృష్టించింది. అయితే వీటితో పాటు ప్రముఖ యాంకర్ ఫోన్ నెంబర్లపై కూడా ట్యాపింగ్ జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీ నుంచి ముంబైకెళ్లిన ఒక ప్రముఖ హీరోయిన్ నెంబర్ను సైతం హ్యాక్ చేసినట్టుగా తెలుస్తోంది. తాజాగా స్టార్ యాంకర్ అనసూయ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలో అనసూయ ఫోన్ సైతం ట్యాపింగ్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి ధృవీకరణ లేకపోవడంతో ఇది కేవలం ప్రచారం మాత్రమే అని భావిస్తున్నారు. అయితే ఆమె ఫ్యాన్స్ మాత్రం ఈ విషయం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమెకు సంబంధించి అన్ని విషయాలను లాగారు అనే టాక్ కూడా నడుస్తుంది. ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ లిస్ట్ లో ఇంకా ఎంతమంది ఉన్నారని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఇక నటి పవిత్ర లోకేష్ ఫోన్ కూడా ట్యాప్ చేశారని తెలుస్తోంది. అసలు ఆమె ఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేయాల్సి వచ్చిందో అర్థం కావడం లేదు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.